హాయ్ గాయ్స్, నేను లైలు మీ వస్తారు బిడ్డ. చాలా జనం అడిగిండ్రి మీరు వచ్చేసి కాలేజీకి పోతా లేదా, కంప్లీట్ అయిపోయిన ఎడ్యుకేషన్ అనేసి. లేదు, నేను వచ్చేసి ఇప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్స్ ఇస్తాను అదియమాన్ కాలేజ్లో అయితే. సో ఇదే జాగాలో వచ్చేసి నాకు ఇంక్యుబేషన్ సెంటర్లో వచ్చేసి బిజినెస్ కోసం సపోర్ట్ అయితే చేస్తే మా మేనేజ్మెంట్. సో దానికని ఇక్కడే బిజినెస్ రన్ చేసుకుని ఇక్కడే కూడా చదువుకుంటాను. ఇప్పుడు వచ్చేసి వస్తేనే ఇంకా డోర్ తీసిండలేదు. సో నేను బిన్నీగా వచ్చేసింది అనుకుంటాను. అట్లా మీకు బొమ్మలు చూపిస్తాము అని చెప్పేసి అది యాక్చువల్గా ఇది వచ్చేసి సివిల్ బ్లాక్. ఒక గబ్బుట్లో వచ్చేసి ఇట్లా ఏమో డిపార్ట్మెంట్ ఫంక్షన్ కోసమే బొమ్మలంతా వేసినారు. అండ్ దాన్ని పెయింటింగ్ చేసేటప్పుడు కూడాను వాళ్ళు దాని మాత్రం పెయింట్స్ వేయకుండా బయటంతా పెయింట్స్ వేసినారు. ఇది ఆ బ్యాచ్ లేస్తే అనే క్లారిటీ నాకు లేదు, బట్ ఈ బొమ్మలు అయితే నాకు బాగా ఇష్టమయ్యా. దానికని చెప్పేసి మీకు కూడా చూపిస్తా ఉన్నాను. చూడండి గైస్, ఇల్లులు బొమ్మలు ఈ బ్లాక్ అంతా. నేను అప్పుడప్పుడు బోర్ ఏమైనా కొట్టినట్లయినా కాలు నొప్పులైనా ఒకే జగలో వర్క్సెస్ ప్రెషర్గా ఉన్నా వచ్చేసి సరి చూస్తూ ఉన్నారు కదా. ఇటు చూడండి, పెయింట్ కొట్టినారు బట్ వీటికి కొట్టలేదు. అంటే లాస్ట్ యా బ్యాచో ఆ బ్యాచ్లో మెమరీస్ అనేది మిగిలిచేసిపోయినారు డిపార్ట్మెంట్ ఫంక్షన్ టైంలో అంతా. ఇట్లా మాత్రం ఎంత గాడెట్ బొమ్మలు వేసినారు, కానీ ఫినిషింగ్ అంతా బాగా ఇచ్చినారు. అక్కడ ఉండేది ఏమనుకున్నారా, కృష్ణ, లిటిల్ కృష్ణ. దగ్గరికి పోతే తెలుస్తుంది. బాగుంది కదా గాయ్స్, ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది. ఇంకొక ఫేవరెట్ థింగ్ ఏమి అంటే మీకు ఇక్కడ ఒక సరస్వతి దేవుడు ఉంది. ఇదో సరస్వతి దేవి 2015-19 బ్యాచ్ వాళ్ళు పెట్టిండేది. మేబీ ఈ వీడియోని ఎవరైనా ఆ బ్యాచ్ వాళ్ళు చూస్తా అన్నట్లయితే కామెంట్స్ చేయండి. అండ్ ఇక్కడైతే నేచర్ నా ఫేవరెట్. ఇవన్నీ కింద ఉండే బొమ్మకులు మత్తుకుందా పోయిన ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. ఉండండి మీకు చూపిస్తాను. అంతకుముందర ఇది వచ్చేసి ఏమో ఇల్లులు కట్టి అది వచ్చి ప్రయత్నాలు చేసినది. అంటే ఒక జస్ట్ ఈ ప్రాక్టికల్ దగ్గర చేస్తారు కదా అమ్మద్రి. అంటే నాకు బాగా ఇష్టమై ఆడిపోయి ఫోటోషూట్ కూడా చేయాలని అయితే అనిపించే, బట్ అది పోచనో లేదో తెలియకుండా సైలెంట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మెట్ల తర చేస్తున్నారు ఆవకి ఎక్కడో లోగకి వల్ల. సో నేను అక్కడికైతే పోలేదు, బట్ ఈ నేచర్ అంటే నాకు చాలా ఇష్టమయ్యే జాగల. నెక్స్ట్ మనము సెకండ్ ఫ్లోర్కి పోతాము. హై రెక్కులు వచ్చింది. దీని మీనింగ్ ఏమని నాకు తెలియదు, బట్ ఏమో బొమ్మ. ఈ బొమ్మ వచ్చేసి ఎంట్రీలో పెట్టినారు. అండ్ ఈ ఒక్క ఒక తాత ఫోటో వేసినారు, శ్రీ విశ్వేశ్వరాయ అని చెప్పేసి. హై మెట్ల దగ్గర నుంచి పైనకి పోయే జాగాలనే చూస్తారు కదా, ఈ తర పెట్టినారు. నెక్స్ట్ వన్ సైడ్ అయితే ఇట్లు, ఇంకొక సైడ్ వచ్చేసి ఆర్క్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఏమో బొమ్మలు వేసినారు. హై ఈ తాత సైడ్ ఎట్లు చూస్తూ ఉన్నాడు ఏమో చేతిలో పట్టుకొని. ఇంకా చూడండి, ఈ డిజైన్స్ అంతా నాకు నిజంగా ఎస్పెషల్లీ చాలా బాగా ఇష్టమయ్యా. సో దానికని చెప్పేసి మీకు చూపిస్తామని చెప్పేసి. ఆర్కిటెక్చర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్, అదొక టైప్ ఆఫ్ బిల్డింగ్ని స్పెషల్ చేసేది. చూస్తుంది కదా నేచర్ ఎంత బాగుందో. ఇదేమో పర్గెట్లో చేసినట్లు ఉంది. నో గైస్, ఇది థ్రెడ్. ఈ విజువల్ అయితే నాకు చాలా బాగా ఇష్టమైంది. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి స్టాఫ్ రూము అండ్ బొమ్మకులంతా వేసినారు ఇక్కడ. యాక్చువల్లీ వీడియో తీసేకి వచ్చినప్పుడు నాకే ఈ స్పాట్కి అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉండే ఫ్లవర్స్ ఇవంతా. నేను ఎంజిఆర్ కాలేజీకి పోయేటప్పుడు ఆవక సైడ్ నుంచి చూస్తూ ఉంది. ఈ సైడ్ నుంచి ఇట్లే పోతుంది అంటే ఎంజిఆర్ వచ్చేస్తుంది. ఇవంతా ల్యాబ్స్ అవంతా ఉంటాయి. సో ఈ నేచర్ చూసినప్పుడు అంతా ఇది ఎట్లుంటుందో ఏమో అని అంటే అనుకుంటా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి అట్లే జస్ట్ వస్తాము అని చెప్పేసి వీడియో కోసం పైనకి వస్తుంది. ఈ వరకు నేను ఇందినాళ్ళు చూడలే, ఆవక చూసింది. బాగుంది ఇక్కడంతా చూసేకి. వీడు చూస్తే ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఓన్లీ, ఐ స్పెల్ ఇన్ నేచర్ అని రాసిండారు. అంటే దేవుడు నమ్ముతా నేచర్ నమ్ముతానేమో నాకు క్లారిటీ కాలేదు. సో ఇక్కడ నుంచి చూసాకి బాగుంది కదా. అంటే ఇక్కడ వచ్చేసి ఫోటోలు ఎత్తుకున్నాలని అయితే ఫిక్స్ అవుతుంది. అక్కడ ఉండే బొమ్మలు అయితే నాకు ఇంకా ఎస్పెషల్లీ చాలా ఇష్టమయ్యా. అండ్ ఇక్కడ చూస్తారా టవర్. వావ్, ఈ బొమ్మలు వేసేకంతా ఎన్ని దినాలు పుట్టినో ఏమో తెలీదు, బట్ ఈ బొమ్మలు చూసాకే నాకు ఇష్టమైపోయా. అంటే నేను ఎంజిఆర్లో ఉన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. బట్ ఈ పొద్దు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మన క్యాబిన్ అలాట్ చేసినారు కింద ఇంక్యుబేషన్ సెంటర్లో. పోయినేమో రాసినారు, బట్ ఆ వర్డ్స్ నాకు ఏమీ అర్థమవుతలేదు. అండ్ రాండి ఆటలేకపోతాం. ఆడుండాయి కదా బొమ్మ. హై ఆ బొమ్మ ఇక్కడ చేయి వేసినారు, దేం చేతారా ఉంది. మై గాడ్, ఈడుండే బొమ్మలు కొంచెం ఆర్కిటెక్చర్ వైజ్ చాలా బాగుంది. ఇవంతా చేతిలో వేస్తారా, స్టిక్కర్లు తెచ్చి మెత్తిస్తారా అనే తర ఉన్నాయి. బట్ చేతిలో వేసిందంట. మా సార్ని అయితే అడిగింది, వాళ్ళు బ్యాచ్ ఉండే టైంలో వేసింది ఇది ఇదంతా. నేను ఇక్కడ నుంచి చూస్తారా వ్యూ. అండ్ ఇక్కడ చూడండి, ఆ స్పెషల్ ఈ గ్లాసులను పెట్టుకొని ఏమో డిఫరెంట్గా చేసినారు. ఇదే తర కింద నుండి చేసినారు. కింద ఉండే ఆ జాగాకి ఇంకొక దినం పర్మిషన్ అడిగేసి పోయి రావాలనుకున్నాను. అంతే గైస్, ఫస్ట్ 2 ఫ్లోర్స్ లేదా ఇట్లా మాదిరి ఎంత ఉండేది. సో పైన వచ్చేసి నార్మల్ క్లాసెస్ అవడం ఉన్నాయి. సో చూపించింది అయిపోయా. నెక్స్ట్ బ్యాక్ టు మై వర్క్కి వచ్చేసే. సో ఇప్పుడైతే పోతా ఉన్నాను తిరిగా క్యాబిన్కి. లెట్స్ గో బ్యాక్ టు ద క్యాబిన్. ఆకాశం ఫ్లైట్ ఎత్తుకుపోతూ ఉండరు. కమ్మలు ఇవంతా ఆల్రెడీ చూపించేసినాను. పూర్వకాలంలో ఇంట్లంతా ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యానేమన్నా చేసేసినారేమో తెలియదు ఇది. సో ఒక్కొక్క ఇల్లు ఒక తర పెట్టి అప్పటి నుంచి ఇప్పటికి ఎట్లా డిఫరెన్స్ ఉంది అని అంతా చూపించినారు.
వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే అయ్యండి. ఇదే మరి చాలా డిఫరెంట్ వీడియోస్ అయితే ఇస్తాము. యూస్ఫుల్గాను ఉంటాయి, ఎంటర్టైనింగ్గాను ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు చూసిందానికి. అండ్ మీరు ఒకవేళ అధియమాన్ కాలేజ్లో సివిల్ డిపార్ట్మెంట్స్లో చదివిండే వాళ్ళైనా ఈ బొమ్మలు వేసిండే వాళ్ళైనా అయితే కన్నా కామెంట్ చేసేయండి. మీ కాలేజెస్లోనో లేదా మీ డిపార్ట్మెంట్స్లోనో ఈ మరి ఎక్స్ప్లోర్ చేసే తర ఏమైనా ఉంది అంటే చెప్పండి, డెఫినెట్లీ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాం.